అనగనగా రామాపురం అనే ఊరిలో సూరయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు. ఒకరోజు చెప్పుల వ్యాపారం చేయటానికి ఒక పట్టణానికి వెళతారు. కానీ ఆ పట్టణంలో ఎవరూ చెప్పులు ధరించకపోవటాన్ని గమనిస్తారు. అప్పుడు సోమయ్య, ఛ, ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోలేదు, ఇక్కడ వ్యాపారం నడవదు అని వెళ్ళిపోతాడు. సూరయ్య, అరే, ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోలేదు, నేనిక్కడ వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది, ఎవరూ వేసుకోలేదు కాబట్టి అందరూ కొంటారు అని వ్యాపారం మొదలుపెట్టి లాభాన్ని కూడా పొందుతాడు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టే ఉంటుంది. మనం సానుకూలంగా ఆలోచిస్తే సానుకూలంగా జరుగుతుంది, ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతికూలంగానే జరుగుతుంది.